హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఉషా సీలింగ్ ఫ్యాన్ ఇన్స్టలేషన్ అన్నమాట. మేము ఒక కొత్త ఫ్యాన్ తీసుకున్నాము, ఉషా 400 RPM అని చెప్పి, లైవ్ లైక్ ఏ రేసర్ అని చెప్పి కూడా ఉంది కొటేషన్ అయితే. సో మేము కొత్త ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఉషా బ్రాండెడ్ అనమాట. అందరికీ మ్యాక్సిమం తెలుసు కదా, ప్రతి ఇంట్లో ఉంటుంది కదా ఉషా ఫ్యాన్. సో ఇది సీలింగ్ ఫ్యాన్. సో ఈరోజు వీడియో అయితే ఈ సీలింగ్ ఫ్యాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా మనం కనెక్షన్స్ ఇచ్చుకోవాలి అన్నది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? సో ఫ్యాన్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఇలా ఒక వైర్, స్టార్టింగ్లో ఒక వైర్ తీసుకుందాం. వైర్ తీసుకొని ఇలా ట్విస్ట్ చేసి ఈక్వల్గా పెట్టుకున్నాక, అంటే ఈక్వల్ లెన్స్లో పెట్టుకొని ఈ కార్నర్ని కట్ చేసుకుందాం. సో రెండు వైపులా ఇప్పుడు 2 వైర్స్ కూడా ఈక్వల్ లెంత్లో ఉంటాయి కదండి. ఆ రెండు వైపులా కూడా మనం ఏం చేసుకుంటాం అంటే పైన స్లీవ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ లేయర్, ఆ లేయర్ని రిమూవ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వైర్ కట్టర్ని యూజ్ చేసి స్లీవ్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇలా రెండు వైపులా రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకుంటే మనకి కనెక్షన్స్ అనేవి ఇచ్చేటప్పుడు ఇవే కదా కనెక్షన్ చేస్తాం, ఎండ్సే కదా కనెక్ట్ చేస్తాం. సో ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బాక్స్ని అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఉషా సీలింగ్ ఫ్యాన్ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తే మనకి 2 క్యాప్స్ ఉంటాయి కదా. సో 2 క్యాప్స్, రాడ్, అలాగే మెయిన్ మోటార్, ఫ్యాన్కి సంబంధించిన మోటార్ ఉంటుంది. సో వాటిని రిమూవ్ చేసేసి మొత్తం సైడ్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఫ్యాన్ వింగ్స్ ఉంటాయి కదా, సో ఫ్యాన్ వింగ్స్ని కూడా ఓపెన్ చేద్దాం. డిజైన్ అయితే బాగుంది అండి, చాలా బాగుంది. చూసారా వింగ్స్? ఈ డిజైన్ని మనం అలా ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. రిమూవబుల్ డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. ఫస్ట్ మనం ఫ్యాన్కి ఏంటంటే వింగ్స్ని మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ చూసారా మనకి 3 వింగ్స్ ఉన్నాయి కాబట్టి 3 2 6 ఉన్నాయి కదా. సో ఆ స్లాట్స్లో మనం స్క్రూస్ని ఓపెన్ చేసి మనం వింగ్స్ని ఫిక్స్ చేసుకోవాలి. సో చాలా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వింగ్స్ ఇవ్వటానికి అంటే వింగ్స్ స్క్రూస్ ఏంటంటే స్టార్ ఉన్నదనమాట. సో నార్మల్ దాంతో అంటే ఫ్లాట్ స్క్రూ డ్రైవర్తో కాకుండా స్టార్ స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసుకొని మనం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి వింగ్స్ని. సో స్టార్ స్క్రూ డ్రైవర్ ఇదిగోండి, చూస్తున్నారు కదా. సో స్టార్ స్క్రూ డ్రైవర్తో మనం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ రాడ్ ఇచ్చారు కదా. సో అక్కడ రాడ్ని ఓపెన్ చేస్తే ఆ కిందన చూసా హోల్తో పాటు స్లాట్ ఉంది కదా, అది కింద సైడ్ వస్తుంది, పైదేమో పైకి వస్తుంది అనమాట. అంటే దీనిని మనం సీలింగ్కి కనెక్ట్ చేస్తాము, దీన్ని కింద మోటార్కి, ఫ్యాన్ మోటార్కి కనెక్ట్ చేస్తాము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఫస్ట్ వాడు ఇచ్చిన సెట్టింగ్ ఉంది కదా, దాన్ని మనం ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్నాక చూసారా ఇలా ఫిక్స్ చేస్తాము. అక్కడ ఒక స్క్రూ ఇచ్చాడు, ఆ స్క్రూని ఓపెన్ చేసేసుకుందాం. ఆ స్క్రూని ఓపెన్ చేసుకొని ఇది ఫిక్స్ చేసుకున్నాక దానితో మళ్ళీ మనం టైట్ చేసేసుకోవాలి ఆ స్క్రూని. సో
సో ఫస్ట్ అలా టైట్ చేసుకునే ముందు మనం ఇక్కడ ముందు తీసుకున్నాం కదా వైర్ని, ఆ వైర్ని ఇక్కడ హోల్ కింద నుంచి పైకి అన్నది మనం పంపించాలండి. సో ఇలా పంపించిన తర్వాత ఏంటంటే ఇది ఈజీగా కనెక్షన్ చేసుకోవటానికి చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇది ఒక టిప్ అనమాట. సో దీని తర్వాత ఈ కన్నంలో నుంచి మనం మళ్ళీ బయటకి తీసుకురావాలి, ఓకేనా. కానీ ఫస్ట్ మనకి క్యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో క్యాప్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఆ కన్నంలో నుంచి మనం ఈ వైర్ని మనం లాగేస్తే మళ్ళీ క్యాప్ అనేది వెళ్ళడానికి మనకి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఫస్ట్ మనం క్యాప్ని ఫిక్స్ చేసేసుకుంటాము. సో ప్రతి క్యాప్ అంటే పైకి కిందకి మూవ్ అవ్వకుండా ఉండటానికి స్క్రూ అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఇచ్చారు, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా రెండు ఫిక్స్ చేసేసుకోవాలి. అక్కడ స్క్రూని లూజ్ చేస్తే క్యాప్స్ లోపలికి వెళ్తాయి, రాడ్ లోపలికి. సో అప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో నుంచి లాగాలన్నమాట. లాగితే మనకి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. సో క్యాప్స్ ఇన్స్టలేషన్ కూడా ఈజీగా జరుగుతుంది. ఇక్కడ మేము బ్రౌన్ కలర్ తీసుకున్నాం, ఎందుకంటే మా వాల్ కలర్ ఏంటంటే క్రీమ్ కలర్ అన్నమాట. అంటే ఇంకా జనరల్గా చెప్పాలంటే బిస్కెట్ కలర్ ఉంటుంది కదా, సో దానికి బ్రౌన్ సూట్ అవుతుందని చెప్పి బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాము. సో దీని కాస్ట్ ఏంటంటే 1850 అన్నారు. సో లాస్ట్కి 1650కి ఇచ్చారనమాట. సో అందుకని మొత్తం ఇంట్లో సెట్ అవుతుంది కదా, కలర్ సూట్ అవుతుందని చెప్పి ఈ బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాను. సో మనకి ఇలా వైర్ లాగేసిన తర్వాత కింద కనెక్షన్ అనమాట మోటార్కి. ఇక్కడ వైర్ని బయటకు తీసాం కదా, సో అక్కడ మనం కనెక్షన్ అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ టైట్గా ఫిక్స్ చేసేసుకుందాము వాడు ఇచ్చిన స్క్రూ అండ్ నట్స్తోని. సో ఇలా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. అలాగే స్క్రూ డ్రైవర్తో టైట్గా ఫిక్స్ చేసుకొని లాక్ నట్ ఉంటుంది, సో లాక్ నట్ని కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. లాక్ నట్ మాత్రం ఫిక్స్ చేయడం మర్చిపోకూడదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే లాక్ నట్ అంటారు దీన్ని. సో దీన్ని మళ్ళీ ఫిక్స్ చేసి మనం బెండ్ చేయాలన్నమాట. ఒకవేళ స్క్రూ లూజ్ అయినా కూడా మనకి సేఫ్టీ పర్పస్ అంటే స్క్రూ డైరెక్ట్ మనకి కింద పడిపోకుండా ఉండటానికి అది లాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం టాప్ పోర్షన్ అనేది ఫిక్స్ చేసేసుకున్నాము. సో అక్కడ ఉంది కదా, సో ఆ హోల్లో నుంచి మనం ఈ బోల్ట్ అండ్ నట్స్తో మనం టైట్ చేసుకుంటాము. అలాగే కింద నుంచి ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ లాక్ నట్ ఉంటుంది కదా, లాక్ నట్ని మనం లాక్ చేసేస్తాము ఫిక్స్ చేసి. ఇప్పుడు మనం కింద కనెక్షన్స్ అనేవి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. ఇక్కడ మనం 2 వైర్లు ఉంటాయి కదా, సో వాటిని చూసారా బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకొని ఇక్కడ ఒక స్క్రూస్ 2 స్క్రూస్లా కనిపిస్తున్నాయి కదా, వాటిని ఓపెన్ చేస్తే మనకి అక్కడ ఒక స్లాట్ కనిపిస్తుంది. ఆ స్లాట్లో మనం ఈ వైర్స్ని మనం ఫిక్స్ చేసుకోవాలి, అంటే కనెక్ట్ చేసుకోవాలి. లోపల ఫిక్స్ చేసి ఆ హోల్లో మళ్ళీ స్క్రూని టైట్ చేస్తే కనెక్షన్ ఇచ్చేసినట్టే అనమాట. సో అలా 2 వైర్లని పైన ఒకటి కింద ఒకటి మనం కనెక్ట్ చేస్తాము. ఇలా వైర్లు కనెక్ట్ చేసేసుకున్నాక లోపలికి కొంచెం పైనుంచి లాగి క్యాప్ని కిందకి ఫిక్స్ చేసుకొని అక్కడ చూసారా క్యాప్ దగ్గర ఒక స్క్రూ ఇచ్చారు కదా, ఆ స్క్రూతో దాన్ని టైట్ చేసేస్తాము. మొత్తం కనెక్షన్ ఫిక్స్ చేసుకున్నాక అంటే క్యాప్ ఇంకా పైకి కిందకి ఇంకా అంటే మూమెంట్ వచ్చినప్పుడు ఫ్యాన్కి వైబ్రేట్ అవ్వకుండా ఉండటానికి మనకి
ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ కనిపిస్తుంది కదా, ఆ కార్డ్ని మనం పైన సీలింగ్కి ఫిక్స్ చేసేసుకొని చూసారా అక్కడ ఫిక్స్ చేసి ఇప్పుడు ఫ్యాన్ మొత్తం బాడీని కూడా పైకి లిఫ్ట్ చేసి అక్కడ మనకి స్క్రూ బోల్ట్ అండ్ నట్స్ ఇచ్చారు కదా, సో బోల్ట్ అండ్ నట్స్తో మనం ఫిక్స్ చేసేసుకుంటాము. సో చూసారా అంతే. కానీ ఈ బోల్ట్ అండ్ నట్స్ స్క్రూస్ ఫిక్స్ చేసినప్పుడు చాలా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనం ఎలా అయితే డిసెంబుల్ చేస్తామో అలాగే అసెంబుల్ అన్నది చేస్తాము. ఇక్కడ కూడా సేమ్ లాక్ నట్ ఉంటుంది. లాక్ నట్ని పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. పెట్టి ఆ కింద 2 సైడ్స్ కొంచెం ఆ 2 సైడ్స్ని కూడా బెండ్ చేయాలి అన్నమాట. ఇప్పుడు రిమైనింగ్ 2 వైర్స్ పైన ఉన్నాయి కదా, సో దాన్ని ఏంటంటే ఒకదాన్ని ఫేస్కి ఒకదాన్ని న్యూట్రల్కి కనెక్ట్ చేసుకోవాలి. సో కింద మనం రెండింటిని ఆ స్లాట్స్లో ఫిక్స్ చేసాం కదా, సో దానికి సంబంధించిన వైర్ ఇక్కడ మనకి సీలింగ్ హౌస్ ఉంటుంది. చాలామందికి మాకు ఇక్కడ ఏంటంటే సీలింగ్ హౌస్ లేదు. సీలింగ్ హౌస్ ఉంటే కనుక అందులో 2 వైర్స్ ఉంటాయి. అందులో న్యూట్రల్కి ఒకటి అలాగే ఫేస్కి ఒకటి మనం ఈ వైర్స్ని కనెక్ట్ చేసి మనకి టేప్ ఉంటుంది కదా, టేప్తో మనం ఇన్సులేషన్ అనేది చేసుకోవాలి. ఇన్సులేట్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్సెస్ వైర్ని అంతా క్యాప్ లోపలికి పెట్టి క్యాప్ని పైకి ఫిక్స్ చేసి అక్కడ స్క్రూ కనిపిస్తుంది కదా, ఆ స్క్రూని టైట్ చేసేసుకుంటే మనకి ఇంకా క్యాప్ అనేది కిందకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవన్నమాట. సో టైట్ చేసేసినట్టే. సో మొత్తం వైర్ని అంతా మనం క్యాప్ లోపలికి ఫిక్స్ చేసేసి ఆ స్క్రూని టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫ్యాన్ మొత్తం అంతా వైర్ కనెక్షన్ ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ స్క్రూస్ కానివ్వండి, లేదంటే బోల్ట్స్ కానివ్వండి, నట్ అండ్ బోల్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా ఇన్స్టలేషన్ అలాగే కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేస్తాం చూడండి. సో అయిపోయింది, ఫ్యాన్ ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.